ప్రైజ్ ది లార్డ్. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఈ 42వ కీర్తనను కోరహు కుమారులు రచించారు. కోరహు కుమారుల జీవితంలో వారి ప్రాణము కృంగిపోయినప్పుడు, వారి ప్రాణము సొమ్మసిల్లినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటంటే, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే, ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నీకు సహాయము అని నువ్వు ఆయన స్తుతించగలిగితే, కృంగిపోయిన నీ ప్రాణం మరలా తెప్పరిల్లుతుంది. ఓడిపోయిన నీ జీవితం మరలా విజయాన్ని చూస్తుంది. ఎండిపోయిన వేసారిపోయిన నీ జీవితం మరలా చిగురు పట్టుట నువ్వు చూడగలుగుతావు. దేవుని యందు ఎవరు నిరీక్షణ ఉంచుతారో, దేవుని యందు ఎవరు నమ్మిక కలిగి ఉంటారో వారి జీవితాలు ఖచ్చితంగా అలా అవుతాయి అనే విషయాన్ని వాళ్ళ అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో ఏదైనా విషయం మందు ఇంకా లేవలేకుండా ఉన్నావా? నేను ఇంకేమీ చేయలేను, నా జీవితం అయిపోయింది, నేను ఓడిపోయాను, నా బ్రతుకు ఇంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిందా, ఎటు పోయినా నాకు కష్టాలు ఎదురవుతున్నాయి, నష్టమే ఎదురవుతుంది, సమస్య ఎదురవుతుంది, దుఃఖమే ఎదురవుతుంది, బాధే ఎదురవుతుంది, అవమానమే ఎదురవుతుంది, ఎవరు చూసినా నన్ను అసహించుకుంటున్నారు, ప్రతి మనిషి చేత నేను నిందను అనుభవిస్తున్నాను, నా జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకోళ్ళ ఉపయోగం ఏమిటి అనేటువంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావా? ఈ ఆలోచన ఎప్పటికీ నీకు మంచిది కాదు. నీకు వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచన నిన్ను మరింత బాధాకరమైన స్థితికే తీసుకెళ్తుంది తప్ప నిన్ను క్షేమస్థితి తీసుకురాదు. ఈ సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడు నీకున్నాడని నమ్మి ఆ స్థితిలో నుండి మెరుగైన స్థితిలోకి నేను తీసుకెళ్తాడని నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే నీ స్థితిగతులన్నీ నువ్వు మార్చుకున్నవాడు అవుతావు, మార్చుకున్న దాని అవుతావు. అహరోని యొక్క చేతి కర్ర ఎండిపోయిన కర్ర, కానీ ఆ మందసం మధ్యలో, ఆ శాసనపు పలకల మధ్యలో ఆ యొక్క కర్ర ఉంచబడినప్పుడు తెల్లారేసరికి ఆ కర్ర చిగురుస్తుంది, పువ్వులు వస్తాయి, బాదం పండ్లు వస్తాయి. ఎలా సాధ్యం? మనుషులకైతే సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. నీవు కూడా దేవుని వాక్యం దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి, దేవుని యొక్క నామం నుండి విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే ఎండిపోయిన నీ జీవితం మళ్ళీ చిగురించబడుతుంది. కృంగిపోకు. దేవుడు ఏమైనా చేయగలడు, ఎంత అద్భుతమైనా చేయగలడు. రాత్రి నిద్ర పట్టట్లేదా? దుఃఖమే నీకు అన్నపానాలు అయిపోయినాయా? ప్రభు సన్నిధిలో మొరపెట్టు, విశ్వాసంతో ఉండు. నా దేవుడు గొప్పవాడు, నా ప్రభు నన్ను లేపగలడు, నేను మరలా మంచి రోజులు చూస్తాను, నా శత్రువు అణగద్రొక్కపడడం నేను చూస్తాను, నా శత్రువు ఎదుటి దేవుడు నాకు భోజనం సిద్ధపరుస్తాడు, నా శత్రువును నా విషయమై దేవుడు సంతోషింపనివాడు, నాకే ఆయన సంతోషాన్ని ఇస్తాడు అని నువ్వు వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నమ్ముతూ, దేవుని నమ్ముతూ, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ వస్తే ఖచ్చితమైన కార్యాలు చూస్తావు. కోరహు కుమారులు కూడా అట్టి అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టే నా ప్రాణమా, నువ్వేం కృంగిపోవద్దు, నాలో నువ్వేం తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచని చక్కగా చెప్పుకున్నట్లు ఈరోజు మనం కూడా చెప్పుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్ను నమ్మిన వారు ఎవ్వరూ ఈ లోకంలో నశించిపోరు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరి లోకంలో తలదించుకొని బ్రతకక్కర్లేదు. దేవా, నువ్వు తలెత్తే దేవుడు, నిరీక్షణ కలిగి మేము జీవించినప్పుడు శత్రువుని మా ముందు అణగద్రొక్కే దేవుడు. ప్రభా, నీ బిడ్డల జీవితంలో ఏ కష్టం, ఏ నష్టం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కృంగుదల వారిని ఆయన అణగద్రొక్కుతుందో దాన్ని మీరు నశింపచేసి గొప్ప విజయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.